మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో అయితే ఉన్నాం. కందుకూరులో కొన్ని రోజుల నుంచి మనకు ఒక వార్త అయితే వస్తుందండి. 10 రూపీస్ కాయిన్ తీసుకోకపోతే 6,000 జరిమానం అండ్ జైలు శిక్ష కూడా అని ఆర్బీఐ వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అయితే 10 రూపీస్ కాయిన్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ కల్పించడానికైతే ఈ రోజు మేమైతే రెడీగా ఉన్నాం. ఒకసారి సార్ మాటలు కూడా అడిగి తెలుసుకొని ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి ఇవైతే స్టిక్కర్స్ అతికిచ్చేసి సో అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పి చేస్తున్నాము. సార్ హాయ్ సార్. హాయ్, నా పేరు చీదన్న వేణుగోపాలమ్మ. చందమామ డైరీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను, సేవా కార్యక్రమాలు. గత కొద్ది రోజులుగా కందుకూరులో 10 రూపాయల బిళ్ళ చెల్లదనే ఒక నాన్పుడు తీసుకొచ్చారు. అది చాలా వినటానికే బాధాకరమైన విషయం. ప్రతి ఊర్లో చెల్లుతుంది, సింగరాయకొండ కాడి నుంచి. ఇక్కడ మాత్రం 10 రూపాయలను బిళ్ళ చెల్లదనే పదం వెళ్ళిపోయింది అందరిలోకి. నేను ఆలోచించాను, అరే ఎవరు 10 రూపాయల కాయిన్ తీసుకోవట్లేదు, 10 రూపాయల నోటు ముద్రించాలంటే గవర్నమెంట్కి చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకున్న విషయం, అవన్నీ భారం మన్నెత్తినే పడిద్దని ఆలోచించి ఎవరో ఒకరు ముందుకు రావాలనే ఉద్దేశం మీద నేను 10 రూపాయల కాయిన్స్ తీసుకోబడనని ఒక స్టిక్కర్స్ కొట్టించాను, బ్యానర్స్. ఇవి వెళ్ళి ప్రతి షాప్కి అంటించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ, ఒకవేళ వాళ్ళు కనుక తీసుకోమంటే షాపుల వాళ్ళు ఆ 10 రూపాయల బిళ్ళలు తీసుకుంటే నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడానమ్మా, ఆ 10 రూపాయల కాయిన్స్ నేనెంతో పోయి సర్వీస్ చేస్తాను, అప్పుడు 10 రూపాయలను బిళ్ళలు చలామణిలోకి వస్తాయనేది నా 100% విశ్వాసం. ఇది ఒక 10 డేస్ నుంచి కొద్దిగా చెప్తూ ఉన్నాను, బాగుంది. ఈరోజు దీనికోసం మీ సుమన్ టీవీ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది నా కష్టానికి. ఇదైతే మనం ఇప్పుడు షాపులకు వెళ్ళి దీన్ని అంటించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామమ్మా. దీన్ని ఓకే అమ్మా, థ్యాంక్స్. సో ఇప్పుడైతే మనం ఇది అవేర్నెస్ కల్పించడానికి ఇందులో భాగంగా మేము కూడా పాల్గొన్నాం. ఒకసారి వెళ్దాం రండి. వాళ్ళు వచ్చారు, 10 రూపాయల బిళ్ళలు తీసుకోండి, మీకు చల్లకపోతే నాకేం ఇబ్బంది లేదు, మీ షాప్ లో పంపిస్తున్నాను. ₹10 కాయిన్స్ తీసుకుంటున్నారా? కస్టమర్లు ఏమన్నా కొద్దిగా యాక్సెప్ట్ అయ్యారు? ఇప్పుడు అయ్యారు. అదిగో 10 రూపాయల కాయిన్స్ తీసుకోబండి అనే బోర్డు పెట్టాను. మీరు ఎవరన్నా ఆ కాయిన్స్ తీసుకోండి, మీకు ఒకవేళ ఖర్చు కాకపోతే నాకు ఇవ్వండి, నేను వాటిని బ్యాంకులో మార్చి మీకు డబ్బులు ఇస్తాను. ఓకే, ప్రజల్లో మాత్రం అవేర్నెస్ తేండి, 10 రూపాయల బిళ్ళలు చెల్లుతాయి అని. 20 రూపాయలు వచ్చాయి సార్, వచ్చి అవి కూడా వస్తాయి. ఇవి అయితే ఈ రెండో స్టెప్. 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారా? కస్టమర్స్ తీసుకుంటున్నారు, అడిగిందని చెప్పు చాలు నాకు. ఇప్పుడు తీసుకోకపోతే 10 రూపాయల కాయిన్స్ తీసుకోబడి అని బోర్డు పెడుతున్నాము. మీకు ఒకవేళ ఇబ్బంది కలిగితే ఆ కాయిన్స్ నాకు ఇవ్వండి, నేను బ్యాంకులో వెళ్ళి మార్చి మీ మనీ మీకు ఇస్తాను. ఏళ్ళ ప్రజల్లో 10 రూపాయల బిళ్ళలు ఖర్చు కావని కందుకూరులో పెద్ద పేరు తీసుకొచ్చారు. ఆ పేరు మనం పోగొట్టాలి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సుమన్ టీవీ వారి ద్వారా. మరి మనం ధన్యవాదాలు చెప్పాలి ఇంకోసారి. మా 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారా? కస్టమర్లు తీసుకోవట్లేదు. మీరు ఈ 10 రూపాయల కాయిన్స్ తీసుకోండి, కస్టమర్లకు ఇవ్వండి. మేము 10 రూపాయల కాయిన్స్ తీసుకోబండి అని బోర్డు పెడుతున్నాం. మీకేమి బాధపడద్దు. ఏదైనా మిగిలితే మీకు ఎన్ని కాయిన్స్ ఉంటాయని నాకు ఇవ్వండి, 500 అవ్వగానే నేను బ్యాంకులో మార్చి మీకు మనీ ఇస్తాను. కొద్ది జనాల్లో మాత్రం అవేర్నెస్ చేయండి. ఇది సుమన్ టీవీ వాళ్ళు ఈరోజు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. ఓకే మ్యామ్. ఎందుకంటే ఈ రోజులో చూసినట్లు ఒక న్యూస్ అయిపోయింది, కందుకూరులో ఇట్లా తీసుకోవడం లేదు అని చెప్పి. ఈ రోజు ఏంటంటే మీరు తీసుకున్నప్పుడు రేపటి ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతారు, ఆ కంపల్సరీ తీసుకుంటున్నారులా, ఆ ప్రాబ్లం లేదని చెప్పి ప్రజల్లో ఒక భయం పోతుంది. ఓకేనమ్మా, థ్యాంక్స్ మ్యామ్. మనము తీసుకుంటాం మేడం, వాళ్ళు తీసుకోవట్లేదు. చూసారు కదండి, ప్రతి ఒక్కరు 10 రూపీస్ కాయిన్ అయితే తీసుకోవాలి. అన్ని ప్లేసెస్ లో తీసుకున్నారు, ఓన్లీ కందుకూరులో మాత్రమే తీసుకోవడం లేదు. సో కందుకూరులో కూడా కస్టమర్స్ తీసుకోవాలి అండ్ ఓనర్స్ కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం. కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు కూడా చెప్తున్నారు కంపల్సరీ తీసుకోవాలి, మళ్ళీ మేము కూడా రిటర్న్ తీసుకుంటామని కూడా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల ఈ రోజు అవేర్నెస్ కల్పించడానికి అయితే మేము ముందుకు వచ్చేసాం. చూసారు కదండి, ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.